Hi friends, welcome to the Law Teller YouTube channel. My name is Polo Ramanyal Advocate. ఇప్పుడు నేను మీకు చెప్పే టాపిక్ ఏంటంటే క్రిమినల్ కేసుల్లో చాలామందికి తెలియని కన్ఫ్యూజన్ ఏంటంటే ఛార్జ్షీట్లో లిస్ట్ ఆఫ్ విట్నెస్ ఉంటారు. ఆ లిస్ట్ ఆఫ్ విట్నెస్ అంటే ఎల్డబ్ల్యూస్ అంటే ఏంటి, ఎల్డబ్ల్యూస్ మరియు పీడబ్ల్యూస్ అంటే ఏంటి, ఎల్డబ్ల్యూస్ అని ఎప్పుడు అంటారు, పీడబ్ల్యూస్ అని ఎప్పుడు అంటారు. ఈ రెండింటికి తేడా ఏంటంటే ఛార్జ్షీట్లో వాస్తవంగా ఛార్జ్షీట్లో ఫైల్ చేసినప్పుడు ఆ ఛార్జ్షీట్లో సీరియల్ నెంబర్లో ఎవరినైతే ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు పోలీసు వారు విట్నెస్లుగా చూపిస్తారో వాటిని లిస్ట్ ఆఫ్ విట్నెస్ ఎల్డబ్ల్యూస్ అంటాము. అలాగే ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టులో ట్రయల్ జరిగేటప్పుడు ఆ ట్రయల్ జరిగే క్రమంలో పోలీసు వారు, కోర్టు వారు, పీపీ గారు వీరందరూ ట్రయల్ కోర్టులో చీఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ ఎవరినైతే చేస్తారో కోర్టులో వాటిని ప్రాసిక్యూషన్ సైడ్ విట్నెస్ అంటారు. వాటిని పీడబ్ల్యూస్ అంటారు. ప్రాసిక్యూషన్ విట్నెస్ అన్నమాట. అంటే ప్రాసిక్యూషన్ విట్నెస్ అంటే కేసు ఎవరైతే పెడతారో క్రిమినల్ కేసుల్లో వాళ్ళ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఉంటారు. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి తరపున ఈ లిస్ట్ ఆఫ్ విట్నెస్లో ఎవరినైతే పెడతామో వాళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళని పీడబ్ల్యూస్ అని అంటారు, ప్రాసిక్యూషన్ సైడ్ విట్నెస్ అంటారు. కొంతమందిని లిస్ట్ ఆఫ్ విట్నెస్లో పెట్టిన కొంతమందిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అవసరం లేరు, ఈ విట్నెస్లతో మనకు పని లేదు, అవసరం లేదు అనుకున్నప్పుడు కొంతమందిని గివెనప్ చేయడం జరుగుతుంది. గివెనప్ చేయడం అంటే ఏంటంటే తీసివేయడం జరుగుతుంది. అంచేత ఫ్రెండ్స్, లిస్ట్ ఆఫ్ విట్నెస్ అంటే ఛార్జ్షీట్లో చూపించేటటువంటి సీరియల్లో ఉండేటటువంటి విట్నెస్లని లిస్ట్ ఆఫ్ విట్నెస్ అంటారు. ఆ లిస్ట్ ఆఫ్ విట్నెస్ని ఎవరినైతే కోర్టులో పిలిపించి క్రాస్ ఎగ్జామినేషన్, చీఫ్ ఎగ్జామినేషన్ చేసి ఎగ్జామినేషన్ చేస్తారో వాళ్ళని పీడబ్ల్యూస్ అంటారు, ప్రాసిక్యూషన్ సైడ్ విట్నెస్ అంటారు. సో ఫ్రెండ్స్, ఈ రెండింటికి ఇది తేడా. ఎల్డబ్ల్యూస్ అంటే లిస్ట్ ఆఫ్ విట్నెస్, పీడబ్ల్యూస్ అంటే ప్రాసిక్యూషన్ విట్నెస్ అనమాట. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.